సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మత్తు పదార్థాల వ్యసనం అనేది తీవ్రమైన మానసిక మరియు శారీరక రుగ్మత. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి మాత్రమే కాదు, అతని కుటుంబం మొత్తం కూడా ప్రమాదంలో పడుతుంది. ఈరోజు నేను మీకు డ్రగ్స్కు బానిసైన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కథ గురించి చెప్పబోతున్నాను. కార్తీక్ హైదరాబాద్లోని ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్. నెలకు 1,50,000 జీతం, ప్రాణంగా ప్రేమించే భార్య, 3 ఏళ్ల కూతురు పింకీ, అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. కంపెనీలో విపరీతమైన వర్క్ ప్రెజర్. ప్రాజెక్ట్ డెడ్లైన్స్ కోసం రాత్రంతా మేల్కోవలసిన పరిస్థితి. జస్ట్ రిలాక్సేషన్ కోసమని ఒక ఫ్రెండ్ ఇచ్చిన డ్రగ్స్ను తీసుకున్నాడు కార్తీక్. మొదట్లో వారానికి 1, ఆ తర్వాత 2 రోజులకు 1, ఏడాది తిరిగేసరికి రోజుకి డోస్ పడితే తప్ప కార్తీక్ కన్ను తెరవలేని పరిస్థితికి వచ్చాడు. డ్రగ్స్ అనేవి కేవలం మనిషిని మాత్రమే కాదు, అతని చుట్టూ ఉన్న వ్యవస్థనంతా ధ్వంసం చేస్తాయి. కార్తీక్ జీవితంలో సరిగ్గా అదే జరిగింది. క్రెడిట్ కార్డులు ఖాళీ అయ్యాయి. జీతం డబ్బులు 10వ తేదీకి పూర్తయ్యేవి. భార్య నగలు ఒక్కొక్కటిగా మాయమవ్వడం మొదలైంది. చిన్న విషయానికే విపరీతమైన కోపం వచ్చేది. ఇంట్లో భార్యను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. ఆఫీస్లో ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, డ్రగ్స్ మత్తులో మీటింగ్స్కి హాజరవ్వడంతో ఉద్యోగం ఊడింది. భార్య తన గాజులు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంట్లో నిత్యావసరాలు కొని తెచ్చింది. కార్తీక్కి ఆ రాత్రి డ్రగ్స్ కొనేందుకు డబ్బులు కావాలి. భార్య దగ్గర డబ్బుల కోసం గొడవపడ్డాడు. ఆమె డబ్బులు లేవు అని చెప్తుంటే మత్తులో ఉన్న కార్తీక్ ఆమెను కిందకి నెట్టేశాడు. ఆమె తల గోడకి తగిలి రక్తం కారింది. 3 ఏళ్ల కూతురు పింకీ ఏడుస్తూ వచ్చి తండ్రి కాళ్ళు పట్టుకుంది. ఆ మత్తులో ఉన్న కార్తీక్ తన కూతుర్ని విసిరికొట్టాడు. పాప మూలలో ఉన్న పదునైన ప్లాస్టిక్ టాయ్పై పడడంతో చెయ్యి విరిగి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపుల శబ్దం, రక్తపు మరకలు కార్తీక్ మైకంలోంచి ఒక్కసారిగా బయటపడేలా చేశాయి. తన కూతురు ఏడుపు, భార్య తల నుండి కారుతున్న రక్తం చూసి అతని గుండె ఆగినంత పనైంది. తను మనిషిగా మారలేదని, ఒక రాక్షసుడిగా మారాడని ఆ క్షణంలో బోధపడింది. ఆ రాత్రి ఆసుపత్రిలో భార్య కూతుళ్లను చూసి కార్తీక్ తట్టుకోలేకపోయాడు. భార్య అతనికి విడాకుల నోటీస్ ఇవ్వలేదు, కానీ కళ్ళ నిండా శూన్యంతో, "నువ్వు చనిపోతే ఏడ్చేదాన్ని కార్తీక్, కానీ బతికుండగానే మమ్మల్ని చంపేస్తున్నావు" అంది. ఆ మాట కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంది. ఆ మరుసటి రోజే తనే స్వయంగా ఒక గవర్నమెంట్ డీ అడిక్షన్ సెంటర్లో చేరాడు. సినిమాల్లో చూపించినట్లు ఒక్క రోజులో డ్రగ్స్ అలవాటు మారదు. రీహాబ్లో మొదట నెల కార్తీక్కి నరకం కనిపించింది. శరీరం మొత్తంలో వందలాది తేళ్లు కుట్టినట్లు విపరీతమైన నొప్పులు, వాంతులు, ఒళ్ళు పగులుతున్నంత చలి, గోడలకి తలబాదుకునేంతగా డ్రగ్స్ కోసం తపన, నిద్రలేమి, భయంకరమైన ఆత్మహత్య ఆలోచనలు. డాక్టర్లు, కౌన్సిలర్లు అతని కాళ్ళు చేతులు కట్టేసి చికిత్స అందించారు. తన భార్య, కూతురి ఫోటోను చూస్తూ ఆ నరకాన్ని 5 నెలల పాటు అనుభవించాడు. తన తప్పును ఒప్పుకుని దాన్ని అనుభవించడం ఎంత కష్టమో అతనికి అర్థమైంది. సంవత్సరం తర్వాత కార్తీక్ రీహాబిలిటేషన్ నుండి బయటకు వచ్చాడు. ఇక్కడ సినిమాలు లేదా డ్రామాలాగా ఒక్కసారిగా అతను కోటీశ్వరుడు అయిపోలేదు. ఆఫీస్ వాళ్ళు పాత ఉద్యోగం ఇవ్వలేదు. సమాజం అతన్ని ఇంకా అనుమానంగానే చూసింది. కానీ అతను దేన్ని నిందించలేదు. ఒక చిన్న కంపెనీలో తక్కువ జీతానికి డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేరాడు. ప్రతి నెల వచ్చే జీతంలో సగానికి పైగా డీ అడిక్షన్ సెంటర్కి డొనేషన్గా ఇస్తూ శని ఆదివారాల్లో అక్కడికి వచ్చే కొత్త వ్యసనపరులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతని భార్య అతని వద్దకు వెంటనే తిరిగి రాలేదు. కానీ కార్తీక్ మారుతున్న తీరు చూసి నెమ్మదిగా అతని జీవితంలోకి మళ్ళీ అడుగులు వేసింది. డ్రగ్స్ నుండి బయటపడడం అంటే అది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. అది ప్రతిరోజు మనసుతో, శరీరంతో చేసే యుద్ధం. గెలిచిన వాళ్ళు మాత్రమే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతారు. మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ
డ్రగ్స్కు బానిసలైనట్లయితే గనక వాళ్ళని వెంటనే వైద్యుల్ని సంప్రదించమని చెప్పండి. డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఒక్క మీ జీవితమే కాదు, కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు.